జలుబు దగ్గుతో ఒక 2 మంత్స్ నుంచి చాలా మంది పేషెంట్స్ మాకొస్తున్నారు. అండ్ ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఈ ఇన్‌ఫ్లుయెన్జా కేసెస్ అన్నీ పెరగడం ఇవన్నీ అందరం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే పాస్ట్ ఎగ్జాక్ట్‌లీ ఒక ఫ్యూ డేస్ నుంచి ఒక మంత్ నుంచి కూడా మనం చూసినట్టుగా అయితే కేరళలో కేసెస్ రావడము, అలానే కేరళ నుంచి మళ్ళీ తమిళనాడు ప్లస్ ఇప్పుడు కర్ణాటక అండ్ ఇవాళ తెలంగాణలో కూడా కేసెస్ ఉన్నాయని చెప్పి మనం వింటున్నాం. సో, దీంట్లో ఏంటంటే మనకి ఇవన్నీ ఒక చోట బయట పడుతున్నాయో, ఒక చోట బయట పడట్లేదంటే ఇది ఓన్లీ కేవలం టెస్టింగ్‌ని బట్టి డిపెండెంట్ అయ్యి ఉంటుందండి. సో, ఆహ్, స్ప్రెడ్ అవ్వడం డెఫినైట్‌లీ ఇది ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుందండి. ఓన్లీ థింగ్ నంబర్స్ అనేవి డెఫినైట్‌లీ మనం టెస్ట్ చేస్తే గాని మనకు తెలీదు. ఏది ఏ టైపు అన్నది. బట్ ఒక్క విషయం ఏంటంటే డెఫినైట్‌లీ ఈ కోవిడ్ వేరియంట్ JN1 ఏదైతే ఉందో, ఇది ఒమిక్రాన్ సబ్ టైపే కాబట్టి పెద్దగా మనం అందరం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అండ్ ప్లస్ మామూలు జాగ్రత్తలు అంటే హై రిస్క్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ అంటే 60+ ఇయర్స్ ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే ఏదైనా కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ఉన్న వాళ్ళు గానీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, చాలా చిన్న పిల్లలు అండ్ ఇలాంటి వాళ్ళందరూ మటుకు తప్పకుండా కొంచెం జాగ్రత్త వహించాల్సొస్తుందండి. మీరు ఎప్పటికప్పుడు కొంచెము జనాల్లో జాగ్రత్తగా ఉండడము లైక్ కోవిడ్‌కి ఏమేమి ఫాలో అవ్వాలో కొత్తగా ఎవరు చెప్పాల్సిన పని లేదండి. మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్ అండ్ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ బాధ్యతగా మనము నిర్వహించుకుంటే అదే మెయిన్ అండి మనకి. యా మ్యామ్, ఇప్పుడు పేషెంట్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంటుంది కాబట్టి అగైన్ మాస్క్ అనేది ఎంత ఇంపార్టెంట్గా ఉండబోతోంది. అండ్ ఈ అంటే మ్యామ్ చాలామంది కూడా ఇప్పుడు జనరల్లీ వైరల్ ఫీవర్ అనుకొని వదిలేస్తున్నారు. అప్పుడు ఎంతైతే సీరియస్నెస్ ఉండిందో ఇప్పుడు అసలు ప్రజల్లో లేదు. మాస్కులు పెట్టుకుంటున్నారు, లేకపోతే లేదు. 2-3 రోజులు అట్లా ఇంట్లో ఉంటున్నారు, లేదంటే మందులు వాడుతూ బయట తిరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ముందే చలికాలం మ్యామ్, ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వచ్చు? సో ఏంటంటే అండి, ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఒమిక్రాన్ వేరియంట్ కాబట్టి ఇది మనము ఫస్ట్ లో చూసినంత ఫాస్ట్ గా అయితే స్ప్రెడ్ కాదండి. కాకపోతే అఫ్ కోర్స్ ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా ఉంటుందండి. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు అయితే పెద్దగా ప్రభావం చూపెట్టదు. బట్ ఒకవేళ ఎవరైనా వ్యాక్సినేషన్ తీసుకోలేదు లేదా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నారు అంటే వాళ్ళు డెఫినెట్లీ కొంచెం హై రిస్క్ లో ఉంటారండి. మీరు తప్పకుండా మాస్క్ పెట్టుకోవడం అనేది మీ జాగ్రత్త కోసం మీకే మంచిదండి. అండ్ అంతే అండి, హై రిస్క్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మనకి సరిపోతుంది. మామూలు వాళ్ళు పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. అండ్ మీరు జ్వరం వస్తే ఇంట్లో ట్రీట్ అవ్వకుండా కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్ చేసుకుంటే మీకే మంచిదండి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైమే కోవిడ్ వచ్చి వెళ్ళిన వాళ్ళ ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు కూడా చూస్తున్నాము. చూసినట్టుగా అయితే చాలా హార్ట్ అటాక్స్ కానీ, వేరియస్ బాడీలో అక్కడక్కడ క్లాట్ అవ్వడం అంటే స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ లో క్లాట్ అవ్వడం ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు చూస్తున్నాము. సో ఇప్పుడు మీరు సొంత ట్రీట్మెంట్ తీసుకోకుండా మీ నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అండ్ సరైన టెస్ట్లు చేయించుకోండి. మీ ప్రాబ్లం ఏంటో అని మీరు తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. డెఫినెట్లీ యూ విల్ బి సేఫ్ అండి. ఎస్ మ్యామ్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ మ్యామ్. యా, ఎంవి జగన్నాథన్ గారు CCMB సైంటిస్ట్ జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. అగైన్